హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం హుండై హెక్సెంట్ ఎస్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఈ కార్కి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ వస్తాయి, ఏబిఎస్ వస్తుంది, అలాగే ఎలై వీల్స్ అయితే వస్తాయండి. కేవలం 31,000 కిలోమీటర్ తిరిగినటువంటి కార్ అండి. 31,000 కిలోమీటర్ తిరిగినటువంటి కారు. ఈ కారు చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి. ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు, ఢిల్లీలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను. ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ కారు కాబట్టి ఫైనల్స్ రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు. మీరు వస్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది. నా పేరు పీవీసీ మున్నా. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది. నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి. హుండై హెక్సెంట్ ఎస్ వేరియంట్ అండి. 2014 కారు, 2029 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. రీడింగ్ కేవలం 31,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. అలాగే చూసుకున్నట్లయితే ప్యూర్ పెట్రోల్ కార్ అండి. మీరు ఫ్యూచర్లో సిఎన్జి పెట్టుకుంటే ఈ కార్కి దాదాపుగా 25 నుంచి 30 పక్క మైలేజ్ అయితే వస్తుంది. ఇది పెట్రోల్ కార్ కాబట్టి మైలేజ్ ఇప్పుడు ప్రస్తుతానికి 15 నుంచి 16 మధ్యలో మైలేజ్ అయితే వస్తుందండి. పెట్రోల్ కార్ అండి. మాన్యువల్ గేట్స్ అండి. ఇన్వాయిస్ ఓనర్, ఫస్ట్ ఓనర్ కూడా ఎంప్లాయ్ అండి. అలాగే కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇంజన్ పికప్ నెంబర్ 1గా ఉంది. సస్పెన్షన్ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే టైర్స్ ఫ్రంట్ నుంచి 4 ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ 4 టైర్స్ కూడా 70-80% ఉన్నాయి. 70-80% టైర్స్ ఉన్నాయండి. అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. అలాగే స్టెప్ని అన్యూజ్ అండి. 100కు 100% ఉంది. కార్తో వచ్చినటువంటి టైర్ అంతే ఉందండి. ఏసీ చిల్లేసి ఫుల్ వర్కింగ్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి. బ్లూటూత్ కంట్రోల్స్ ఉన్నాయి. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సేఫ్టీ విషయంలో ఈ కార్కి ఏబిఎస్ అయితే ఉందండి. అలాగే సీట్ కవర్స్ 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే చెర్రీ రెడ్ కలర్ కార్ అండి. షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో ఈ కార్ అయితే అలా ఉంది. కారుకి ఎటువంటి పెట్టుబడి లేదు. కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగా ఉంది. కారు బాడీ పరంగా లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 3 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీ పర్ఫెక్ట్గా ఉంది. వెనకాల బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. డిక్కీ డోర్ పర్ఫెక్ట్గా ఉంది. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే డిక్కీలో ఉన్నటువంటి స్టెప్నీ టైర్ 100కు 100% టైర్ అయితే ఉందండి. అలాగే ఫ్రంట్ 2 యాప్రాన్స్, 2 లెగ్స్, రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఈ కారు ధర చూసుకున్నట్లయితే కారు కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్, ఎన్ఓసి రబ్బింగ్ పాలిష్ చేసి 5 కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను. 3,15,000 రూపాయలు. 3,15,000 రూపాయలు. ఇదే ఫైనల్, ఇదే ఫిక్స్డ్ రేటు. దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి, లేకపోతే వదిలేసేయండి అండి. ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను, చలో వచ్చేయండి. ఫ్రెండ్స్ చూడొచ్చు, హుండై హెక్సెంట్ ఎస్ వేరియంట్. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. అలాగే 100కి 80-90% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్. కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే 70-80% టైర్స్ అయితే ఉన్నాయండి. చూడొచ్చు ఫ్రంట్. అలాగే ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. డోర్ సౌండ్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. టైర్ వచ్చేసి 70% టైర్ ఉంది. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. వెనకాల 2 టెయిల్ ల్యాంప్స్ కానీ చూడొచ్చు. వెనకాల బ్యాక్ లుక్, వెనకాల 2 టెయిల్ ల్యాంప్స్, బంపరు, డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. భయ్యా డిక్కీ ఓపెన్ కరన్నా. అలాగే టెయిల్ ల్యాంప్స్ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. ఒకవేళ ఫ్యూచర్లో మీరు సిఎన్జి పెట్టుకున్నా కూడా సిఎన్జి ట్యాంక్ పోగా కూడా మీకు స్పేస్ అయితే వస్తుందండి. అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ బాడీ పంచింగ్ కానీ, పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. స్టెప్నీ చూసుకున్నట్లయితే 100కి 100% స్టెప్నీ టైర్ అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి. కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. చూడొచ్చు. అలాగే టైర్స్ వచ్చేసి 70% టైర్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. సీట్ కవర్ చూసుకున్నట్లయితే దాదాపుగా చూడొచ్చు 100కి 70-80% సీట్ కవర్స్ ఉన్నాయి. హార్మ్ రెస్ట్ ఉంది. రియర్ ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్ ఉన్నాయి. మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి. సీట్ కవర్స్ 70-80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. కేవలం తీసుకొని నడుపుకోవడమే. కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను. చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి. అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది.
అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ వచ్చేసి 31,000 కిలోమీటర్ తిరిగింది. జెన్యూన్ రీడింగ్. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్స్. డాష్ బోర్డ్ మీద ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ కూడా అయితే లేవండి. అలాగే ఏసీ వర్కింగ్లో ఉంది. గేర్స్ కూడా స్మూత్ పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే చూసుకున్నట్లయితే క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉంది. 70% నుంచి 80% సీట్ కవర్స్ ఉన్నాయి. రూఫ్ చాలా నీట్గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ చూడొచ్చు. ఈ టైర్ వచ్చేసి 89% టైర్ ఉంది. ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. పెట్రోల్ ఇంజన్ కారు కాబట్టి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంటుంది. ఇంజన్ నాయిస్ చాలా సైలెంట్గా ఉంది. ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు. అలాగే చూసుకున్నట్లయితే లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 2 యాప్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉన్నాయి. రేడియేటర్ పట్టీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఇంజన్ యొక్క నాయిస్ ఎక్సలెంట్గా అయితే ఉంది. బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. 2014 హుండై హెక్సెంట్ ఎస్ వేరియంట్. రీడింగ్ 31,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఫస్ట్ ఓనర్, 2 కీస్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉంది. ఈ కార్ ధర కార్ కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్, ఎన్ఓసి, రబ్బింగ్ పాలిష్ చేసి 3,15,000 రూపాయలకు హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని. అందరికీ బై. జై హింద్.